గండం రాజుకుంటుంది. సుమన, పెద్దవాళ్లతో అలా మాట్లాడుకో. గండం ఈవిడ వల్లే రాబోతున్నప్పుడు పెద్ద లేదు చిన్న లేదు, మెడపెట్టి గెంటేయడమే. నోర్మోయ్, పావునైనా నా కూరల్లో స్వభావరీత్యా విషం ఉంటుంది. అదే నీలాంటి దుర్మార్గురాలి ఒంట్లో నిలువెల్లా ఉంటుంది విషం. హరి, అంత మాట అంటే వింటి పెద్దబొట్టమ్మా. అనిపించుకోవడానికే నేనున్నాను అనుకుంటుందేమో. మా చిన్న మరదలు మీలాంటి పాముల కన్నా ప్రమాదకరమని ఎలా అంటావు? నిజం కాబట్టే అంటాను. ఏంటా నిజం? శాంభవి అమ్మవారి గుడి దగ్గర విషప్రయోగం జరుగుతోందని సుమనకి తెలిసినా చెప్పలేదు విశాల్ బాబు. ఏంటి పెద్దమ్మ నువ్వనేది? మమ్మీ, మానబండానికి కూడా ఏమైనా? అవును నైని, అమ్మవారి సన్నిధి దగ్గర విషం ఉందని నాగులో అయిన నేను, నా భర్త నాగయ్య గ్రహించగలిగాం. ఆ విషయం నీతో చెప్పాలని వచ్చాను, కానీ ఉలుచునెత్తుకోవడానికి నాకొక్క పూట అవకాశం ఇస్తానని ఆశ చూపించి నన్ను అడ్డుకుంది మీ చెల్లి. నోర్మై, అబద్ధాలాడటానికి సిగ్గులేదు? నాకా నీకా? నాకు సిగ్గులేదంటావా? పోవే సుమన, చెల్లి, ఏం చేస్తున్నావు? చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను గెంటేస్తావా? మాట తప్పుతున్నావే సుమనా. ఏగి అంటున్నావేంటి? నువ్వు అలసుగా తీసుకున్నావు. నిన్నిక్కడ ఇంకో నిమిషం ఉంచినా నాకు మర్యాద ఉండదు. ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీయాలనుకునే నీకు ఇక్కడ ఉండడానికి అర్హతే లేదు. ఇది నిజం. రేయ్, నువ్వు ఊరుకోరా. మా ఆయన కూడా నువ్వు అన్నదానికి బొత్తాసు పలుపుతున్నాడంటే నువ్వు ఎంత ప్రభావం చూపిస్తున్నావో అర్థమవుతుంది. వెంటనే వెళ్ళకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నువ్వేం చేస్తావు? అయ్యో పెద్దమ్మ, నువ్వు కూడా ఆవేశపడితే ఎలా? ఆవేశంలో నేరాలు ఘోరాలు జరుగుతాయి. గండం వస్తుందన్న ఆవిడితో పేచి పెట్టుకోవడం ఎందుకు? అసలు దీన్ని గంటేంటి ముందు? దీన్ని ఇక్కడ ఉంచకండి ముందు. దీనివల్ల అందరికీ చాలా ప్రమాదం. ఇది విషజీవి. సుమన, అయ్యో రక్తం. సుమన, సుమన, నీవే సుమన. పెద్దమ్మ ఆగు. హరి, అయ్యో
పెద్ద బొట్టమ్మకి తనకు కూడా రక్తం కారుతోంది. అయ్యో పాప. నైని అన్నట్టుగాని సుమనని కాటేయబోయింది పెద్ద బొట్టమ్మ. లేదత్తయ్య, నిజానికి పెద్ద బొట్టమ్మ ఉలూచి పాపని కాటేయాలి. కానీ ఆ విషయం చెప్తే సుమన తననేం చేస్తుందోనని అబద్ధం చెప్పాను. అంటే నా బిడ్డ పాము కాటుకు గురై చేస్తుందని నీకు ముందే తెలుసన్నమాట. అది కాదు చెల్లి. ఇంకేం చెప్పొద్దు నువ్వు. హే, ఎందుకలా అరుస్తావు? ఆనందపడమంటారా? బిడ్డ ప్రాణం పోతే సంబరపడాలా? గొడవలు కాదు, ముందు పాపని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. లాభం లేదు బాబు గారు. అదేంటి అంటే పాము పిల్లే కాబట్టి విషయం ఎక్కదు కదా. అలా అనుకోరాదు పుత్రా. పగలంతా ఆడపిల్లగా ఉండే ఉలూచికి ఇప్పుడు విషప్రభావం చూపిస్తుంది. ఇది గనక రాత్రికి జరుగుంటే ఉలూచి ప్రాణానికి ఏం అయ్యేది కాదు. అంటే ఇప్పుడు నా బిడ్డ బతకదా? బతికించలేవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.